Hi guys, welcome back to our channel Karthik Techmore. So 2 days back అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మొబైల్ ఫోన్స్ లేదా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పర్చేజ్ చేయదని ఒక షార్ట్ వీడియో పెట్టి సో దాని మీద ఫుల్ వీడియో చేస్తే అందరికీ యూజ్ ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎందుకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో మొబైల్ ఫోన్స్ లేదా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనొద్దు అని చెప్పారంటే సో దీనికోసం మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి చెప్తా. సో రీసెంట్ గా మా ఫ్రెండ్ రియల్మీ బడ్స్ ఫ్లిప్కార్ట్ లో పర్చేజ్ చేశాడు. సో అయితే ప్రోడక్ట్ ఏమో రిసీవ్ అయింది. సో రిసీవ్ అయిన ప్రోడక్ట్ డిఫెక్టివ్ ప్రోడక్ట్. సో అందులో ఒక ఇయర్ బడ్ అనేది పని చేయట్లేదు. సో పని చేయకపోతే సో రిటర్న్ పెడదామని చూశాడు. సో రిటర్న్ ఆప్షన్ లేదు. అందుకని ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేశాడు. సో కాల్ చేస్తే రిటర్న్ ఆప్షన్ లేదు. సో మీరు బ్రాండ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ వెళ్ళి సో ఆ ప్రోడక్ట్ని రిపేర్ అయినా చేయించుకోవచ్చు లేదా రీప్లేస్ అయినా చేయించుకోవచ్చు అని చెప్పారు. సో యాక్చువల్గా అయితే ఇంతకుముందు 7 days రీప్లేస్మెంట్ ఉండేది. సో ఇట్లా డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఏదైనా వస్తే దాన్ని ఆటోమేటిక్గా సో రీప్లేస్ లేదా రిటర్న్ ఆప్షన్ ఉండేది. సో ఇప్పుడు ఆప్షన్ లేదు. అప్పుడు మా ఫ్రెండ్ సో కర్నూలు వెళ్ళి సర్వీస్ సెంటర్ లో ఆ ప్రోడక్ట్ ని రీప్లేస్ చేయించుకున్నాడు. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ లేకుండా ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ముందు 7 days రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుండే. సో ఏమైనా డిఫెక్టివ్ ప్రోడక్ట్ రిసీవ్ అయినట్లయితే మనం 7 days లోపల దాన్ని రిటర్న్ లేదా రీప్లేస్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు కొత్త పాలసీ తీసుకొచ్చింది. సో 7 days సర్వీస్ రీప్లేస్మెంట్. సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఏదైనా డిఫెక్టివ్ ఐటమ్ కానీ రిసీవ్ అయినట్లయితే సో ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ వాళ్ళకి సంబంధమే లేదు, అదంతా బ్రాండ్కి సంబంధించింది. సో అందుకని మీరే స్వయంగా బ్రాండ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సో ఆ ప్రోడక్ట్ని రీప్లేస్ కానీ లేకపోతే రిపేర్ కానీ చేయించుకోవాలా. సో ఇన్ కేస్ ప్రొడక్ట్ కానీ డ్యామేజ్ కానీ లేకపోతే మిస్సింగ్ ఐటమ్ కానీ అట్లా వచ్చింది, ప్రొడక్ట్ ని రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఈ 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ రెండిట్లోనే ఉంది. ఫ్లిప్కార్ట్ లో ఉంది, అమెజాన్ లో ఉంది. సో ఇదైతే అన్ని ప్రొడక్ట్స్ మీద అయితే ఉండదు. కేవలం 2000 అబోవ్ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అయితే సర్వీస్ సెంటర్ అవైలబుల్ అయితే ఉండదు. దానికోసం మీరు చాలా దూరం కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితిని ఓవర్కమ్ చేయడానికి సో అఫీషియల్ వెబ్సైట్స్ లో పర్చేజ్ చేసినట్లయితే మనకు రీప్లేస్మెంట్ లేదా రిటర్న్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.